గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా జూలై నెలలో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ ఎడమ కుడి కాలువ నీటిని విడుదల. పట్టిసీమ నుంచి నీరు ముందే రావడంతో పూజలు జరిపి నీటిని విడుదల చేసిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల ద్వారా కృష్ణా తూర్పు డెల్టాలో 7.38 లక్షల ఎకరాలకు సాగునీరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో 35 మండలాలకు తాగునీరు అందుతుందని తెలిపారు. కృష్ణా పశ్చిమ డెల్టా కింద నీటి విడుదల ద్వారా 5.98 లక్షల ఎకరాల సాగునీరు, కృష్ణా పశ్చిమ కాలువ, గుంటూరు ఛానల్ ద్వారా గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 12 మండలాలకు తాగునీరు అందుతుందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా జూలై నెలలో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ ఎడమ కుడి కాలువ నీటిని విడుదల. పట్టిసీమ నుంచి నీరు ముందే రావడంతో పూజలు జరిపి నీటిని విడుదల చేసిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల ద్వారా కృష్ణా తూర్పు డెల్టాలో 7.38 లక్షల ఎకరాలకు సాగునీరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో 35 మండలాలకు తాగునీరు అందుతుందని తెలిపారు. కృష్ణా పశ్చిమ డెల్టా కింద నీటి విడుదల ద్వారా 5.98 లక్షల ఎకరాల సాగునీరు, కృష్ణా పశ్చిమ కాలువ, గుంటూరు ఛానల్ ద్వారా గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 12 మండలాలకు తాగునీరు అందుతుందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.